మనుషుల హృదయంలో నుండి అని ప్రారంభం. లోపల నుండి అనగా మనుషుల హృదయంలో నుండి దురాలోచనలు, దొంగతనములు, జారత్వములు, నరహత్యయు, వ్యభిచారమును, లోపములను, చెడుతనములను, కృత్రిమములను, కామ వికారమును, మత్సరమును, దేవదూషణయు, అహంభావము, అవివేకము వచ్చును. ఈ చెడ్డవన్నీ లోపల నుండి బయట వెళ్ళి మనిషిని అపవిత్రపరచనని ఆయన చెప్పాను. ఈ జాగ్రత్త లోపంలో ఉంది కనుక మనిషి అపవిత్రం అయిపోతున్నాడు కనుక మత్తయి సువార్త 28వ అధ్యాయం 18వ వచనం నుండి ప్రభువు ఏమంటున్నాడు, ఇద్దరిద్దరుగా మీరు వెళ్ళి ఏం చేయమంటున్నాడంటే సువార్త చెప్పండి. సువార్త చెప్పి దేవుని ప్రేమ గురించి వారికి తెలియజేసి వారిని దేవుని దగ్గరికి తీసుకొస్తే వారి హృదయంలో ఉన్నటువంటి ఈ జాబితాతో ఎవరు విడిపిస్తారు? దేవుని దగ్గరికి వచ్చినప్పుడు మాత్రమే, దేవుని వాక్యం విన్నప్పుడు మాత్రమే, దేవుని వాక్యానికి లోబడినప్పుడు మాత్రమే, దేవుని వాక్యానికి సరెండర్ అయినప్పుడు మాత్రమే తన హృదయం ఎలా ఉందో మానవుడు, అంటే పాపి అయినటువంటి మానవుడు ఎప్పుడు గ్రహిస్తాడంటే దేవుని దగ్గరికి వచ్చినప్పుడు మాత్రమే గ్రహిస్తాడు. కనుక ఈ జాబితాతో తన హృదయంలో ఉంచుకుని తన శరీరాన్ని, దేహాన్ని, సర్వ శరీరాన్ని పాడు చేసుకునేటువంటి పరిస్థితుల్లో కాదు, కానీ సర్వ శరీరానికి ఏం కలగాలంటే జీవం కలిగేటట్లుగా దేవుని వాక్యాన్ని తినేవారుగా, దేవుని వాక్యాన్ని తాకేవారుగా, దేవుని వాక్యంతో నింపుకునేవారుగా. అది ఎక్కడ దొరుకుతుంది అంటే కేవలం దేవుని దగ్గర మాత్రమే, దేవుని సన్నిధిలో మాత్రమే, దేవుని ప్రేమలో మాత్రమే దొరుకుతుందని ఇక్కడ ప్రభు ఏమంటున్నాడంటే ఆయన శిష్యులను పిలిచి ఇద్దరిద్దరుగా మీరండి సువార్త బోధించండి అయ్యా. నేను మీకు చెప్పినటువంటి సంగతులను వారికి తెలియజేసి పిలుచుకురండి, నేను మీతో ఉంటాను. నేను వెళ్ళిపోతున్నాను అనుకుంటారేమో, సదాకాలం నేను మీతో ఉన్నానన్న మాట కూడా వారికి తెలియజేయండి అని వారిని బలపరిచి ఆయన ఏం చేశాడంటే ఆయన పిల్లలైనటువంటి మన మీద రాజ్యభారాన్ని పెట్టాడు. కనుక విశ్వాసులుగా ఉన్నటువంటి మనం వినేవారుగా అనుకోవద్దు, బోధించేవారుగా కూడా మారాలి. బోధించేవారు అంటే ఖచ్చితంగా నాకు వాక్యం చెప్పడం రాదు కదా అనేటువంటి కోణం కాదు. నువ్వు ఏ విషయం విన్నావో వాటిని, కన్న వాటిని, విన్న వాటిని ఎదుటి వ్యక్తికి చెప్పినప్పుడు ఏదో మాట చేత వాడు ఏమవుతారంటే ఆకర్షించబడి దేవుని దగ్గరికి వస్తారు. ఆ ఆత్మలో నీకు ఎంత పాలు ఉంటుందంటే దేవుని దగ్గర ఎంతో ఆశీర్వాదం ఉంటుంది. అట్టి కృప మనందరికీ కలుగుతున్నట్లుగా మనం ఏం చేయాలంటే ప్రతి ఒక్కరూ కూడా చేయాలి. ఇక్కడ ఉన్నటువంటి చాలా మంది ఏమనుకుంటారు, నేను చదువుకోలేదు, లేకపోతే నేను ముసలాగా ఉన్నాను, నేనేం చెప్పగలను అనుకుంటారా? లేదండి, న్యూస్ ఫీల్డ్లో ఒక ఆవిడ మారు మనసు పొంది వృద్ధాప్యంలో ఉండేటువంటి మామగారు మోటావు చదవటం రాదు, మోటావుడి గీతం తోడుకునేది. వాళ్ళ పొలం దగ్గర గీతం ఎత్తుంటే ఆ దారంతో సైకిల్ వేసుకొచ్చేవాడు, నడిచేవాడు వస్తుంటే వాళ్ళు నాకు చేసి బాబా 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 అని బ్రతిమలాడి కొత్త నిబంధన తీసుకెళ్ళి దీంట్లో ఈ మాట ఏంటో చదివి చెప్పవా. ఆ కుర్రాడు తీసుకుని ఆ మాట చెప్తే ఇక్కడ ఈ మాట ఉందా అని తీసుకుని మరలా వందనాలు చెప్పి పంపించేసేది. తన ఉద్దేశం ఏంటంటే ఆ మాట ఏంటో తెలుసుకోవాలి, రెండోది అతనితో చదివించాలి. చదివిన దాన్ని బట్టి ఆ మాట అక్కడ ఉందని చెప్పేసి ఆ కుర్రాడికి తెలుస్తుంది. చదువైతే చదువుకున్నాడు కానీ దేవుని వాక్యం తెలియని వాళ్ళు ఎంతో మంది ఉన్నారు. అందుకని అలాంటి వారికి తెలియనటువంటి, చదువుకోనటువంటి ముసలావు కూడా ఏం చేస్తుందంటే స్వార్థ బోధించే వ్యక్తిగా ఉంది. నీదే నాన్న, నీకు నాకు దేవుడి జ్ఞానం ఇచ్చి, నీకు నాకు తెలివినిచ్చి, ఎంతో చక్కగా దిద్దుకునేటువంటి, కుటుంబాలు కట్టుకునేటువంటి అవకాశాన్ని ఇచ్చి, చదువునిస్తే నీవు లేక నేను దేవుని పని చేయకపోతే మనం ఏం చేయాలంటే తప్పకుండా లెక్క అప్పగించాలి. దేవుడి కొద్ది మనం దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్. పరిశుద్ధుడా, ప్రేమ గల